నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పింఛన్ పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పింఛను అందించే బాధ్యత అధికారులదేనని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని, కొన్ని చోట్ల ధాన్యం తడిసినట్లు కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను ప్రతి నెల కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను లబ్ధిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని పాసిఫై చేసి వారిని సంతృప్తి పరచడం మన అధికారుల బాధ్యత. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రెవెన్యూ సర్వీసెస్ కు సంబంధించి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి, వర్షపాతం, రైతుల ఇబ్బందులు, నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడారు. చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీలైతే రేపు ఎల్లుండిలోనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానివ్వండి, వారికి ఎటువంటి నష్టపరిహారం అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదు అనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైసీపీ దుర్మార్గపు పాలనలో ఏపీ అభివృద్ధి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని రాష్ట్ర గనులు, భూగర్భ జలాలు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని జిఎస్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు టీడీపీ, జనసేన ఒక తాటి మీదకు వచ్చాయని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్లో నెలకొన్న అనిశ్చితిని గ్రహించానని, పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు సీట్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని చెప్పారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకుంటున్నందువలన మనం కూడా టీడీపీని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుని అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల్ని వారు పరిశీలించారు. ఈ బృందం తగు సూచనలు, సలహాలని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హెంచ్ బెర్జన్ సహచర సభ్యులతో కలిసి ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పరిశీలించారు. వీరితో పాటు కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ అధికారులు ఉన్నారు. సింహాచలం గోడ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రాథమిక నివేదికను కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ సీఎం చంద్రబాబుకు అందజేశారు. తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది కూడా లేదు. భారీ వర్షం వలన పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవు. చందనోత్సవానికి వారం ముందు హడావుడిగా గోడ నిర్మించారు.
అలాగనే ప్రసాద్ పథకంలో భాగంగా గోడకు అనుమతి ఇచ్చారు. డిజైన్ పునాది లేకుండానే గోడను కట్టేశారు. గోడ సామర్థ్యం, భక్తుల భద్రత గురించి తనిఖీలు చేయలేదు. విశాఖ సిపి సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశాం. దుర్ఘటనకు ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు, గుత్తేదారులే బాధ్యులు. వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. రాయలసీమ గడ్డ తన అడ్డాని వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే కబద్దారంటూ వైసీపీ నేతలను బాలకృష్ణ హెచ్చరించారు. సోమవారం హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు హిందూపురం అంటే రెండో పుట్టినిల్లుగా భావించేవారని నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. టీడీపీ అంటే ఒక జవాబుదారీ పార్టీగా పేరుగాంచారని చెప్పారు. టీడీపీ అంటే ఒక జవాబుదారీ పార్టీగా పేరుగాంచిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్ అని కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో 50 కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తు చేశారు. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల నివేదికలు సిద్ధం చేశామని అన్నారు. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. 1984లోనే ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం హిందూపురం ప్రజలు మర్చిపోలేనిదని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురం అంటే నందమూరి పొలం. ఎందుకు చెప్తానంటే నన్ను 3 సార్లు గెలిపించారు, నాన్నగారిని 3 సార్లు గెలిపించారు, లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ గారిని ఒకసారి గెలిపించారు. దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన అంటే ఆయన ఎప్పుడు ఏది మొదలు పెట్టినా కూడా ఇదివరకు ఇక్కడి నుంచి కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆయన సొంత ఊరు ఆయన నిమ్మకూరు నుంచి ఆయన ప్రారంభించేవారు. మీరు కూడా ఆ ఫలితాన్ని పొందండి, చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి. అంతేగాని మేము చేస్తాం, పార్టీలకు అతీతంగా చేస్తాం అన్ని పనులు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు బాధితులో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కక్ష సాధింపు చర్యలు వద్దని గతంలోనే చెప్పానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఒకవేళ జగన్ తప్పు చేస్తే జగన్ ని జైల్లోనే పెట్టాలి కానీ పోలీసులను జైల్లో పెట్టవద్దని అన్నారు. చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్లు తనకు స్నేహితులుగా ఉన్నారని తెలిపారు. అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని, ఆంజనేయులు జైలుకు వెళ్లినప్పుడు చూడటానికి వెళ్లానని అన్నారు. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే తొలిసారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో తన కార్యాలయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుకు ఒక ఆశాజ్యోతి అని అన్నారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు లేదని చెప్పారు. యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందని అన్నారు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకు ముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఇలా జోకేస్తున్నాడా ఏంటంటే సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నాడు. అప్పుడే ఎక్కడ వదులుతారు ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకేవో అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదొచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదని సరైనడు కాదని అని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలరా అసలు?
ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఓ పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగా నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,30,000 పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు నగరం శంకర్ విలాస్ సెంటర్ నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఏపీటీఎఫ్ నాయకులు తహసీల్దార్ కి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కె బసవలింగారావు, ఏపీజేఏసీ గుంటూరు జిల్లా చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు, విమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంఎన్ మూర్తి మాట్లాడారు. గత ప్రభుత్వం అసంబద్ధ విధానాలతో ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకి గురి చేసిందని, నేటి ప్రభుత్వం అదే విధంగా కొనసాగిస్తూ ఉందని, ఇది బాధాకరమని చెప్పారు. మంత్రి నారా లోకేష్ తక్షణమే చర్యలు తీసుకొని ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల యొక్క సమస్యల గురించి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఉపాధ్యాయ రంగంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాల గురించి, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని గురించి ప్రశ్నించేందుకు, ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేందుకు ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లందరూ కూడా ఎంతో నష్టపోయిన సందర్భంలో దాదాపుగా ఏడాది క్రితం మే నెలలోనే 47 డిగ్రీల ఎండలో 5 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబం అందరూ బయటకు వచ్చి ఈ రకంగా మరి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పుడు ఆ రోజున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షన్లు చూస్తే నా కడుపు నిండిపోయింది, నన్ను ఇంత సపోర్ట్ చేశారని ప్రకటించారు. కానీ మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తానని చెప్పి ఆ రోజున ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏడాది అయింది, ఇంతవరకు కనీసం ₹1 కూడా ఐఆర్ ఇవ్వలేదు కదా, కనీసం పీఆర్సీ కమిషన్ని కూడా నియమించలేదు. మాకు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పీఆర్సీ 1/7/23 నుంచి రావాలి, ఇప్పుడు 1/7/25 వచ్చేసింది. అంటే దాదాపుగా 24 నెలలు అయిపోయింది 60 నెలల్లో. ఇంత 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటివరకు ఏడాది నుంచి కనీసం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని నామినేట్ చేసి ఒక పీఆర్సీ కమిషన్ వేయడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు గత 9 నెలల్లో కూడా మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు, పాత గవర్నమెంటు 700% డిఏ బకాయిలు పెట్టేళ్ళింది మాకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లోనే మాకు ఒక్కొక్క ఉద్యోగికి, ఒక ఉపాధ్యాయుడికి, ఒక పెన్షనర్కి 27 నెలల డిఏలు, 92% డిఏలు మాకు పెండింగ్ పెట్టింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1/1/24, 1/7/24, 1/1/25. ఇవి కూడా మాకు 30 నెలలకు రావాలి, 98% డిఏలు రావాల్సింది. టోటల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు ఒక్కొక్క ఉద్యోగికి 191% డిఏ ఏరియర్స్ 57 నెలలకు పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. జీవోలు ఉన్నా కూడా కనీసం ఆర్థిక శాఖ వాళ్ళు ఆ డిఏ ఏరియర్ వేసుకోవడానికి, బిల్లు వేసుకోవడానికి కూడా మాకు ప్రోగ్రామ్ కూడా ఎనేబుల్ చేయట్లేదు, జీవోలను కూడా రెస్పెక్ట్ చేయట్లేదు. ఆ జీవోలు అలాగే ఉంటున్నాయి, మాకు రావాల్సినవి రావట్లేదు. అలాగే రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు కనీసం మరి సరెండర్ లీవ్ రావట్లేదు, ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ రావట్లేదు, గ్రాట్యుటీ రావట్లేదు. మొన్న 30,000 కోట్లు ఉంటే ఒక 6,000 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వారి నిరవధిక సమ్మెను ప్రారంభించింది. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ప్రారంభించిన ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంధ్య మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని, నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ ని అందించాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంటు, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా మరియు పితృత్వ సెలవులు వంటి అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు డిస్టిక్లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను 6 సంవత్సరాల నుంచి. అయితే మేము ఇప్పుడు ధర్నాలో ఎందుకైతే ఉంటున్నామో సమ్మెలో అందరికీ తెలిసిందే. గత 15వ తారీఖు నుంచి మేము సమ్మెలో ఉన్నాము. మా విన్నపాలన్నీ గవర్నమెంట్ దృష్టికి శాంతియుతంగానే తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి రెగ్యులర్ చేయడం, ఎన్హెచ్ఎంలో అందరికీ ఇచ్చినట్టుగా మాకు కూడా 23% హైక్ ఇవ్వమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. తర్వాత మాకు అంతకుముందు పిఎఫ్ ఉండేది, పోయిన సంవత్సరం ఏప్రిల్ 2024 నుండి మాకు ఎందుకు కట్ చేశారో మాకు తెలియదు, దానికి రీజన్ కూడా తెలియదు. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి పిఎఫ్ అనేది కంపల్సరీ ఉండాలి, అది పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. తర్వాత కొన్ని పాలసీలు ఉన్నాయి, ఇంక్రిమెంట్ పాలసీ, అవన్నీ కూడా మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాము.
తర్వాత ముఖ్యంగా మేము పోరాడేది శాంతియుతంగానే. మేము ఎక్కడ గవర్నమెంట్కి ఎదురు తిరిగి మాట్లాడట్లేదు, ఎవరికి ఏమీ చెప్పట్లేదు. తర్వాత ఏ గవర్నమెంట్ని మేము ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. తర్వాత మెడికల్లో ఉండే ఏ క్యాడర్ని మేము తక్కువ చేసి మాట్లాడట్లేదు. మాకు తెలియకుండానే మేము చేసేది యూట్యూబ్లో వచ్చి దాని కింద ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని మా పేరుతో వాళ్ళు అలా మాట్లాడారు. అది మాకు సంబంధం లేకపోయినా మేము మీడియా పూర్వకంగా ఎవరికైతే మనసు నొచ్చుకుందో వాళ్ళకి మేము క్షమాపణలు కూడా చెప్తున్నాము. తర్వాత మేము సైబర్ దానిలో కూడా కంప్లైంట్ ఇచ్చాము దాని గురించి. తర్వాత కొన్ని అన్నీ మేము శాంతియుతంగానే వెళ్తున్నాము, ఎవరికి ఎదురెళ్ళి మాట్లాడట్లేదు. కాబట్టి దయించి మీడియా పూర్వకంగా గవర్నమెంట్కి తెలియజేయింది ఏమనగా మా డిమాండ్స్ అన్నీ కొంచెం సకాలంలో గుర్తించి త్వరగా తీర్చాలని. జనసేన సేవాదళ రాష్ట్ర కార్యదర్శి సోమే సతీష్ పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటు అని జనసేన రాష్ట్ర కార్యదర్శి మరియు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్రానం మార్కండేయ బాబు తెలిపారు. సోమే సతీష్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు నగర కార్యదర్శి గాదె లక్ష్మణరావు, నాదెళ్ల రాము, మిరియాల ప్రసాదరావు మరియు పలువురు జనసేన పార్టీ నేతలు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ప్రజారాజ్యం పార్టీతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సోమే సతీష్ నేడు జనసేన పార్టీ వరకు చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. మరి సోమే సతీష్ ఆయన లండన్ సతీష్గా ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ లండన్ సతీష్గా తెలిసిన పరిస్థితి. మరి ఈ రోజున సతీష్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మొదటి నుంచి కూడా విద్యావంతుడు, సౌమ్యుడు, మరి చిరంజీవి గారి ఫ్యామిలీకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. మరి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి కుటుంబానికి చిరంజీవి గారి అభిమానిగా ఆయన కొనసాగుతూ మరి రాజకీయంగా ప్రజారాజ్యం పార్టీ 2008లో స్థాపించినప్పుడు గుంటూరు జిల్లాలో మొట్టమొదటి వ్యక్తిగా ముందుకు వచ్చి చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. మరి తదుపరి జనసేన పార్టీ స్థాపించిన తర్వాత జనసేన పార్టీ నిర్మాణం 2014లో స్థాపించిన మొదట్లో మరి గుంటూరు జిల్లా నుంచి మొట్టమొదటగా తను ఒక పునాది వేసినటువంటి వ్యక్తి. మరి రాజకీయాల్లో ఒక యువతని ప్రేరేపించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సేవాదళ అనే కార్యక్రమాల ముందుండి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో కలిసి తిరిగి మరి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మరి వ్యక్తిగతంగా నాతో పాటు మరి జనసేన పార్టీ నుంచి కానీ గతంలో ప్రజారాజ్యం పార్టీలో కానీ పనిచేసినటువంటి వ్యక్తి. చిన్న వయసులో అనారోగ్య కారణంగా మరి వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి. ఈ రోజుల సతీష్ అనే వ్యక్తి మన మధ్య లేకపోవటం రాజకీయంగా జనసేన పార్టీకి ఒక పెద్ద లోటు, వ్యక్తిగతంగా ఆయన కుటుంబానికి మరి చాలా పెద్ద లోటు. మరి ఇలాంటి మంచి వ్యక్తి మన మధ్య లేకపోవటం బాధాకరంగా ఉంది. మరి భవిష్యత్తులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సతీష్ విషయం కూడా తీసుకెళ్లే పరిస్థితి తప్పకుండా. మా ఇంటి దీపం, మా ఇంటి వెలుగు, ఎంతో తెలివిగా రాణించాడు. ప్రార్థించే పెదవుల కంటే సేవలు చేసే సేవలు మిందని ఆ సూక్తిని అక్షరాలా పాటించాడు. పాటించడమే కాకుండా 10 మందికి ఆదర్శప్రాయుడయ్యాడు. 46 సంవత్సరాల్లోనే దేవుడు అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళాడు. ప్రతి విషయంలో కూడా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం, ఎందరో కుర్రవాళ్లను ఆదర్శంగా తీసుకొని సేవలు చేసేటటువంటి భాగ్యం దేవుడు ప్రసాదించాడు. ఎంతో కాలం జీవించామని కాదు, తక్కువ కాలం జీవించినా కూడా ఎన్నో ఘనమైనటువంటి పనులు చేశాడు. సామాన్య జనంలోకి వెళ్ళి సత్తెనపల్లి మండలాల్లో, గుంటూరు జిల్లా మండల స్థాయిలో అక్కడికి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసినటువంటి విధానం నేను చూసిన తర్వాత నాకెంతో ఆనందం వేసింది. నాకు తెలియకుండా ఎంతో ధనం బీదలకు ఇచ్చి సాయం చేసి తనకు లేకపోయినా కూడా తన స్వార్థం కోసం ఏమాత్రం కూడా జీవించకుండా పనుల కోసం, బడుగు వర్గాల కోసం ఆయన తన మాటల్లో చేతల్లో కూడా చూపించి ధన్యమైన మరణం పొందాడు. నాకు అంతకంటే
సంతోషం లేదు. తండ్రిగా దుఃఖిస్తున్నా కూడా వాడు చేసినటువంటి మంచి కార్యాలు తరచు. ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కిరాక్ ఆర్పి సీమరాజుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, వీరి వెనుక ఎవరు ఉన్నారో వారిని బయటకు లాగాలని అన్నారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకే హైకోర్టు మెట్లెక్కామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులను దుర్భాషలు ఆడుతున్నారని సందర్భంగా ఆరోపించడం జరిగింది. తక్షణమే వారిపై చర్యలు తీసుకోలేని పక్షంలో కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి, చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో తక్షణమే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసిన గుంటూరు జిల్లా శాంతి చర్చల కమిటీ నాయకులు. ఈ మేరకు ప్రజా సమస్యల వేదికలో గుంటూరు జిల్లా కలెక్టర్ ని జిల్లా శాంతి చర్చల కమిటీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. వామపక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మావోయిస్టుల పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న దమనకాండని ఆపివేసి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు తిరస్కరించడం సరికాదని చెప్పారు. వారు ఆయుధాలు పట్టుకున్నారు, సాయుధ పోరాటం చేస్తున్నారు కనుకనే చర్చలు ప్రస్తావన వచ్చిందని గుర్తు చేశారు. మావోయిస్టులతో తక్షణమే చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు జిల్లా కమిటీగా ఏర్పడి, శాంతి చర్చల కమిటీగా ఏర్పడి దేశంలో అనేక రాష్ట్రాల్లో మావోయిస్టుల అణచివేత పేరుతో సాగుతున్నటువంటి దమనకాండని, ప్రభుత్వాలు చేస్తున్న దమనకాండని నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి స్పందన సందర్భంలో మెమరాండం ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది. కీలకమైన అంశం ఏంటంటే, ఒకవైపున ఆదివాసీలని మావోయిస్టుల పేరుతో, నిర్మూలన పేరుతో హత్యాకాండ గావిస్తూ దాన్ని మావోయిస్టుల మీద నెపనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు పార్టీ కమిటీ ద్వారా, ఈ రోజున మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, సమస్యలు శాంతియుతంగా పరిష్కారం చేసుకుందామని చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించడం అనేది ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగబద్ధం కాదు, మానవత్వం కూడా కాదు. అంటే
మనుషులను నిర్మూలించడం అనేది ఈ అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అలాంటి అధికారం ప్రభుత్వానికి ఎన్నికైన సందర్భంలో ప్రజలు ఇవ్వలేదు, రాజ్యాంగం ఇవ్వలేదు. అది ప్రజాస్వామ్యం కూడా కాదు. చర్చలకి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు జరగడం సహజం, దేశంలో కూడా సహజం. మణిపూర్లో కూడా చర్చలు జరుగుతున్నాయి, అలాగే ఉత్తర భారతదేశంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి చర్చలకు సంసిద్ధం కావాలని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రజాస్వామిక సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ప్రజాస్వామికవాదులారా, ఇక్కడ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ కాన్ఫరెన్స్ హాల్ అని చెప్పేసి ఈ హాల్లో మెమోరాండం ఇవ్వటానికి అని చెప్పేసి మేము వచ్చాం. ఎస్ఆర్ శంకరన్ నాయకత్వంలోనే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ మావోయిస్టులతో లేదా పీపుల్స్ వార్తో చర్చలు జరిపింది. ఇప్పుడు చర్చలకి బండి సంజయ్ లాంటి కేంద్ర సహాయ మంత్రి ఆయుధాలు పట్టుకొని పోరాటం చేస్తూ ఉంటే చర్చలు ఎట్లా జరుపుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ చేతిలో ఆయుధాలు లేకపోతే నీ చర్చలే అనవసరం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. సాయుధ పోరాటం చేస్తున్నారు కాబట్టే, అక్కడ ఆదివాసీలు చనిపోతున్నారు కాబట్టే, ఆదివాసీల మీద మారణకాండ జరుగుతుంది కాబట్టే ఇప్పుడు చర్చలు అవసరం అవుతున్నాయి. కాబట్టి మొత్తంగా కూడా ప్రభుత్వం చర్చలు జరపాలి. ప్రజాస్వామికవాదులందరూ కోరుతూ ఉన్నారు. వామపక్ష రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, చాలామంది జ్యుడిషియల్ న్యాయాధికారులు వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్చలకు దిగి రావాలి అని చెప్పేసి మేము దళిత విద్యార్థులపై దాడి చేసి వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బడుగు బలహీన వర్గాల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎలమందరావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ను ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఎలమందరావు తెలిపారు. కంతేరులో 8-9 తరగతులు చదువుకునే దళిత విద్యార్థులు బాదం పాలు తాగుతూ ఉండగా అగ్రవర్ణాలకు చెందిన తిరుమలరావు, బ్రహ్మనాయుడు, గోపి, సాయి మరికొందరు దాడి చేసి గాయపరిచారని అన్నారు. దాడిలో గాయపడిన విద్యార్థులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకుంటున్నట్లు తరుణంలో వారిపై దాడి చేసిన వారు కులాన్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాడికొండ పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో పాటు మరొక 9 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారని వాపోయారు. దళిత విద్యార్థులపై దాడి చేసి గాయపరచడమే కాకుండా వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం అన్యాయమని చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై విచారించి దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించి దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎలమందరావు అండి, నేను బడుగు బలహీన వర్గాల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత నెలలో 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు కంతేరు గ్రామంలో ఒక చిన్నపాటి 14-15 సంవత్సరాల పిల్లలకి చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తులు ఎస్సీ కులానికి చెందినటువంటి పిల్లలపైన దాడి చేస్తే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అడగడానికి వెళ్తే వీళ్ళు ఒక ఘర్షణ ఆడుకొని సమయంలో అక్కడికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన మాజీ సర్పంచ్ ఆ గ్రూపుకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేస్తే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులకి దెబ్బలు తగిలి ఆ దెబ్బలు తగిలిన వెంటనే వీళ్ళు జీజీహెచ్కి వచ్చారు. నైటు 12-1 గంట టైంలో జీజీహెచ్కి వచ్చి ఆ ట్రీట్మెంట్ చేసుకుంటున్న సమయంలో ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులు వెళ్ళి తాడికొండ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిఐ గారు, అక్కడ ఉన్న సిఐ గారు చిన్నపాటి ఎంక్వైరీ కూడా చేయకుండా 13, 14, 15 సంవత్సరాల పిల్లల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టారండి. అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టారు. వాళ్ళు ఉన్నతమైన విద్యకి వెళ్ళాలంటే, లేకపోతే చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళాలంటే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అక్కడ ప్రభుత్వం, ఈ యొక్క లోకల్ ఉన్నటువంటి నాయకులు ప్రీ ప్లాన్డ్గా ఈ కేసు కట్టించి ఈ యొక్క ఎవరైతే ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉన్నారో వారిని భయభ్రాంతులకు గురి చేసి గత పిఠాపురంలో లాగా ఈ పల్లిని కూడా, మాలపల్లిని కూడా వెలివేయాలన్న ధోరణిలో అక్కడ సంఘటన జరుగుతుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇటువంటి వచ్చాం. ఎందుకంటే అమ్మ దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి, ఇది చిన్నపిల్లలు చదువుకునే పిల్లల మీద అటెంప్ట్ మర్డర్ కట్టారు, వారి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. ఖచ్చితంగా బాధితుల పక్షాన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళిత సంఘాలు, మరి
కుటుంబిషన్ల రూపంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్ కి పాల్పడుతుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఆరోపించారు. గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబిషన్లను విక్రయించేందుకు ఎన్నో మంచి కంపెనీలు ఉన్నప్పటికీ అసలు గుర్తించేలేని గుజరాతీ కంపెనీలకు టెండర్లను కట్టపెట్టి తుప్పుపట్టిన మిషన్లు పంపిణీ చేస్తూ బీసీ మహిళల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న కూటమి ప్రభుత్వాన్ని బీసీలు క్షమించారని వారు వ్యాఖ్యానించారు. 150 కోట్లు అని మనం ఉదయం చూసుకుంటాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా స్కీములు తక్కువ ఉంటాయి, స్కాములు ఎక్కువగా ఉంటాయి. దానికి ఉదాహరణే ఈరోజు జరుగుతున్నటువంటి 1,02,000 మంది మహిళలకు కుటుంబిషన్లు ఇచ్చి 1,02,000 కుటుంబాలను ఆదుకుంటానని చెప్పి 175 నియోజకవర్గాల్లో ఆర్భాటంగా వారి పేపర్లు, వారి ఛానళ్ళు ఉదంతా చూసాం మనం. ఈరోజు 23,000 రూపాయలు పెట్టి ఒక కుటుంబిషన్ కొంటే లబ్ధిదారులు చేరేది 6,300 రూపాయల పరికరం. మిగతా 16,700 రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లకి, వారి మంత్రులకి, వారి శాసనసభ్యులకి, అధికారులకి పంచుకునే విధంగా ఒక స్కెచ్ రెడీ అయిపోయింది. ఒక స్కామ్ రెడీ అయిపోయి దానిలో 1,00,000 మంది మహిళల పేరు చెప్పి 154 కోట్ల రూపాయలు పక్కదారి పట్టే పరిస్థితులు చూస్తా ఉన్నాం. పాతగుంటూరు సిద్దపల్లి డొంకలో నివసించే కాలనీ వాసులు తమ నివాస స్థలాలు 22A నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. 998 సర్వేలో 11 ఎకరాల 49 సెంట్లు ఉన్నాయని చెప్పారు. ఈ 11 ఎకరాలు 49 సెంట్లలో 2 ఎకరాలు ఎండోమెంట్ పరిధిలో ఉండటం చేత విస్తీర్ణ మొత్తాన్ని 22A లో చేర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. 11 ఎకరాల 49 సెంట్లలో ఉన్న 2 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ విడగొట్టి మిగిలిన 9.49 సెంట్లు 22A నుంచి తొలగించాలని వేడుకున్నారు. 22A లో ఉండటం కారణంగా తమ స్థలాన్ని అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాతగుంటూరు సిద్దపల్లి డొంక ప్రాంతం, మా ప్రాంతం 998 సర్వే నెంబర్లో ఉంది. అయితే గతంలో 998 సర్వే నెంబర్లో ఒక 2 ఎకరాలు దేవస్థానంకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ 998 సర్వే నెంబర్ మొత్తం కూడా 11 ఎకరాల 49 సెంట్లు ఉంది. ఈ 11 ఎకరాల 49 సెంట్లు మొత్తం కూడా 22A లిస్టులో పెట్టారు. కాబట్టి మేము ఏంటంటే కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం, ఏదైతే ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉందో దాన్ని సబ్ డివిజన్ చేసి దాని కొలత నిర్ధారించి దాని బౌండరీస్ నిర్మించి మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ 9 ఎకరాల చిల్లర, ఈ 9 ఎకరాలని 22A లిస్టులో నుంచి తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. మా ప్రాంతంలో ఏదన్నా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ అక్కడికి వాళ్ళకి కట్నం రూపంలో ఇవ్వాలన్నా కానీ రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. కూడా దీన్ని 22A లిస్టులో నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో ఎన్విరాన్మెంట్ ల్యాండ్ వేరే వాళ్ళు సర్వే వెంచి రాస్తుంటే దాన్ని ఆపడం కోసం మేము ఇచ్చాం. ఆ ల్యాండ్ అట్లాగే ఉంది. ఆ ల్యాండ్ని కాపాడుతూ మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ని అది 22A లిస్టులో నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు 9 ఎకరాలు అనుకుంది, గుడి కింద అనుకుంది, 2 ఎకరాలు ఉంది గుడి కింద. వీళ్ళు ఎండమెంట్ కింద రాలా. ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 11 ఎకరాలు ఉన్న ల్యాండ్ మొత్తాన్ని 22A లిస్టులో పెట్టేశారు. అంటే ఊరక తేలిగ్గా అయిపోద్దులు అని చెప్పేసి 22A లిస్టులో పెట్టేసి సైలెంట్ కూర్చున్నారు వాళ్ళు. అట్లా దానివల్ల ఏంటంటే ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.